హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఆంధ్ర అమ్మాయి. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ చేసుకునే హడావుడి పనులండి. హడావుడి పనులు అని ఎందుకు అన్నానంటే, మనం ఎంత ప్లాన్ చేసుకున్నా సరే పిల్లలు ఉంటే ఖచ్చితంగా హడావుడే అవుతుందండి. ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాం, వాళ్ళు ఒకటి అయ్యేలా చేస్తారనమాట. అస్సలు అవ్వదు, మనం అనుకున్న టైంకి అనుకున్న పని అస్సలు అవ్వదనమాట. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ట్యూస్డే ఎప్పుడు పూజ చేసుకుంటానండి. దానికని మొత్తం ప్రిపేర్ అయ్యాను. కాకపోతే పిల్లలతో నాకు పూజ చేసుకునే టైమే లేదనమాట. అంతా క్లీన్ చేసుకునేసరికల్లా ఇద్దరు లేచారు. ఇంకా వాళ్ళని చూసుకుంటూ వర్క్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకా యుతికి స్కూల్ టైం అవుతుందని చెప్పి ముందైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి దోశ చట్నీ చేస్తున్నాను అండి. పల్లీ చట్నీ ఇలా సింపుల్గా పల్లి పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టి తర్వాత ఇంకా పోపు వేస్తున్నాను. ఇంకా దోశ అయితే ప్రిపేర్ చేయాలి. యుతికి 9కి స్కూల్ అండి. తను 8కి లేచి రెడీ అవుతుంది అనమాట. అంటే 8 నుండే రెడీ అవుతుంది. 1 అవర్లో మొత్తం కంప్లీట్ అవ్వాలి. తనకి బాత్ చేయించడము, రెడీ చేయడము, టిఫిన్ పెట్టడం ఇవన్నీ అవ్వాలన్నమాట. ఇక్కడ వచ్చేసి దోశ కొంచెం ఇష్టంగానే తింటుంది. ఇంకా పర్లేదు, అంత సతాయించదు. ఇంకా దోశ అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసేది క్యాస్ట్ ఐరన్ అండి. క్యాస్ట్ ఐరన్లో చాలా ఉంటాయి, పిక్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. నేను కూడా చాలా వీడియోస్ అయితే చూశాను. సీజనింగ్ ఎలా చేయాలి, దోశ వస్తుందా రాదా, మళ్ళీ మనం మార్నింగ్ అసలే హడావుడిగా చేస్తూ ఉంటాం. ఆ టైంలో ఇట్లా ప్యాన్ ఇబ్బందిగా అనిపిస్తే ఇంట్రెస్ట్ పోతుంది, టైం వేస్ట్ అవుతుంది. అట్లని చాలా చూసాను అనమాట. క్యాస్ట్ ఐరన్ అసలు యూజ్ చేయాలా వద్దా అని. కాకపోతే అందరూ హెల్త్కి క్యాస్ట్ ఐరన్ యూజ్ చేయండి, అవే మంచివి అని చెప్తున్నారు కదా. సో నేను ప్రెస్టేజ్ వాళ్ళదైతే కొంచెం బ్రాండ్ కదా అని చెప్పి రివ్యూస్ చూసి ఇదైతే తీసుకున్నాను. 1300 అలా పడింది అనుకుంటండి ప్రైస్. బయటే తీసుకున్నాను, ఆన్లైన్లో ఏం తీసుకోలేదు. బయట అది వెయిట్ అదంతా చూసి తీసుకుందామని బయట షాప్స్లోనే తీసుకున్నాను. ఇదేమో ప్రీ సీజన్ అండి. నార్మల్గా ఒకసారి ఆనియన్తో అలా సీజనింగ్ చేశాను అంతే. అది కూడా అవసరం లేదని చెప్పారు, కానీ వస్తుందో రాదో అన్నట్టుగా నేను చేశాను. ఇంకా దోశలు అయితే పర్ఫెక్ట్గానే వస్తున్నాయి. కాకపోతే ఆయిల్ ఎక్కువగా తీసుకుంటుందండి. సో మనం మంచి ఆయిల్ అయితే యూజ్ చేసుకోవాలి. అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, లేకపోతే గీ. ఇంకా పిల్లలకైతే గీ యూజ్ చేయొచ్చు, మంచిది. ఇంకా బయట ఏవో ప్రాసెస్డ్ ఆయిల్స్ కన్నా కూడా మనం ఇంట్లో చేసుకునే గీతో చేసుకోవడం అయితే చాలా బెటర్ అనమాట. ఇక్కడ అంత పల్చగా నాన్ స్టిక్ మీద వచ్చినట్టుగా పేపర్ దోశలాగైతే రావండి. జస్ట్ కొంచెం మందంగానే వస్తాయి. ఇంకా హెల్త్కి బాగుంటుంది అని చెప్తున్నారు కాబట్టి ఇంక యూజ్ చేసుకుంటున్నాం. పిల్లలు కూడా దోశలు ఇష్టంగా తింటారండి. సో నేను నెయ్యి వేసి దోశలు చేస్తాను. ఇక్కడ వచ్చేసి కశ్వీకి యుతికి ఒకేసారి ఫీడ్ చేస్తున్నాను అండి. కశ్వీ కూడా యుతి ఉన్నప్పుడు ఆడుకుంటూ మంచిగానే తింటుంది. ఇంకెవరు లేనప్పుడు అయితే రైమ్స్ పెట్టినా ఏది పెట్టినా కొంచెం సతాయిస్తూ ఉంటుంది అనమాట. అంత మంచిగా అయితే తిందు. సో యుతితో పాటే కశ్వీకి కూడా పెడుతున్నాను. మ్యాక్సిమం మేము తినే బ్రేక్ఫాస్టే కశ్వీకి కూడా పెడుతున్నాను అండి. తర్వాత మధ్యలో మళ్ళీ బనానా కానీ, రాగి జావ కానీ ఏదో ఒకట్లో మళ్ళీ ఫీడ్ చేస్తాను అనమాట. ఇది నార్మల్గా కొంచెం మాతో పాటు పెడుతూ ఉంటాను తినేటప్పుడు. ఇక్కడ వచ్చేసి యుతికి ఫోన్ ఉంటే చాలండి, ఇంకా అసలు సతాయిచ్చదు. మొత్తం రెడీ అవుతుంది ఫాస్ట్గా. ఇంకా ఒక్కోసారి లేట్ అవుతుంది అనుకున్నప్పుడైతే మొబైల్ పెట్టి రెడీ చేస్తాను. ఇక్కడైతే మొత్తం రెడీ అయింది. బుక్స్ అన్నీ నైటే సర్ది పెట్టుకుంది అనమాట. ఇంకా దానిలో స్నాక్స్, ఇంకా వాటర్ బాటిల్ అవన్నీ పెట్టేశాను. అప్పటికే ఆల్మోస్ట్ 9 అవుతుంది, 10 to 9 అలా అయిందనమాట. ఇంకా ఒకసారి తనకి కన్ఫర్మ్ చేయాలన్నమాట. మళ్ళీ వెళ్ళేటప్పుడు చూపించకపోయినా కూడా గొడవే చేస్తుంది. సో స్నాక్స్ ఇవి పెట్టాను. తనకి ఇష్టమైతేనే తింటుంది, లేకపోతే మళ్ళీ స్నాక్స్ బాక్స్ అలానే తీసుకొస్తుంది. మార్నింగ్ ఎప్పుడో 9కి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తే మళ్ళీ 1:30కి వస్తుందండి. మధ్యలో ఆ స్నాక్స్ అనమాట తినేది. సో ఇంకా తనకి ఇష్టమైనవి పెడితే అట్లీస్ట్ తింటుంది కదా అని చెప్పేసి తనని అడిగి తనకి ఇష్టమైనవే పెడుతున్నాను. ఇప్పుడు పిల్లలకి మనం ఏం చెప్పేటట్లేదండి, అట్లా వదిలేసి వస్తుంది. అంత ఆకలితో అలానే ఉంటుంది మొండిగా. ఇంకా తనకి నచ్చినవే పెడుతూ ఉంటాను అనమాట. ఇక్కడైతే ఇంకా బాయ్ చెప్పి వెళ్తుంది. ఎందుకంటే 2 days హాలిడేస్ వచ్చాయి కదా, తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ని కలవటంగా కొంచెం ఎనర్జెటిక్గానే ఉంది. హోంవర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. పిల్లలకి హోంవర్క్ కంప్లీట్ అయితే చాలండి, స్కూల్కి ఎప్పుడు వెళ్దామా అన్నట్టుగా ఉంటారు. నెక్స్ట్ ఇంకా యుతిని పంపించిన తర్వాత కశ్వీని కూడా స్నానం చేయించేసి కశ్వీని కూడా రెడీ చేశాను. ఇంకా కశ్వీ పడుకుంటే వంటనే స్టార్ట్ చేయాలి. ఇక్కడ కశ్వీ పడుకునేటట్లు ఏం కనిపించట్లేదు. ఇంకా కశ్వీని కూడా వాకర్లో వేసి పూజ అయితే చేసుకుందాము అనుకుంటున్నాను. ఇక్కడ కశ్వీ అన్ని నోట్లో పెట్టుకుంటుందండి. చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. తనకి అందుబాటులో ఏం లేకోకుండా అట్లా ఉంచాల్సి వస్తుంది. ప్రతిదీ నోట్లోనే పెట్టుకుంటా ఉందన్నమాట. కొంచెం పెద్దవి అయితే తీయొచ్చు, కానీ చిన్నవి మనకు తెలియకోకుండా అలా మింగేస్తూ ఉంటారు పిల్లలు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి
ట్యూస్డే కదా, ఇంకా నేను ఆంజనేయ దండకం అవి చదువుకుంటూ పూజ చేస్తున్నాను. అండ్ శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారిని అయితే పెట్టుకున్నానండి. రోజు అష్టోత్తరం అయితే చదువుకొని ఒక్కో రోజు అక్షింతలతో ఒక్కో రోజు పూలతో అలా అమ్మవారికి అయితే అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ లలిత సహస్రనామాల బుక్ కోసం వెళ్తే ఈ బుక్ అయితే దొరికిందండి. లలిత సహస్రనామాలు అన్నీ ఉన్నాయి, విష్ణు సహస్రనామాలు ఉన్నాయి, మనకి నవరాత్రులప్పుడు అమ్మవార్లకి చదువుకునే నామాలు ఇవన్నీ ఉన్నాయండి. ఇంకా రోజు అట్లా అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. దాని తర్వాత గుమ్మంకి పూజ చేసుకుంటున్నాను. మనకి ఫస్ట్ మన ఇంట్లో ఫస్ట్ లక్ష్మి ఇదే కదా గుమ్మము. దాని తర్వాత మన స్టవ్ అనమాట. ఇంతకుముందు అయితే కట్టెల పొయ్యి ఉండేది, పొయ్యిని మహాలక్ష్మిగా భావించేవాళ్ళం. ఇప్పుడు ఇంకా పొయ్యి లేదు కాబట్టి స్టవ్నే మహాలక్ష్మి అనుకుంటాం అనమాట. ఈ రెండింటిని మనం మహాలక్ష్మి స్వరూపంగానే భావిస్తాము. ఈ రెండు ఖచ్చితంగా పూజించుకోవాలి. ఇంకా దాని తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. పొటాటోస్ ఉన్నాయి, ఇంకా పొటాటో కర్రీ చేద్దాము, ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి పొటాటోస్ అయితే పీల్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి, బ్రేక్ఫాస్ట్ చేసినవి ఇవన్నీ. ఇంకా అటువైపు వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసి దాని తర్వాత ఇంకా కర్రీకి అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ కర్రీకి పోపు పెట్టిన తర్వాత ఇంకా పొటాటో కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే కొంచెం వంట ఫాస్ట్గా అవుతుంది. మళ్ళీ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని చేయాలి అంటే కొంచెం టైం వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఇంకా కశ్వి పడుకున్నప్పుడే వంట అనేది స్టార్ట్ చేసుకోవాలి, అప్పుడే ఫినిష్ అవ్వాలన్నమాట. మళ్ళీ అది లేస్తే ఏ పని చేయనివ్వదు. అట్లీస్ట్ ఎత్తుకొని చేద్దామన్నా కూడా ఇప్పుడు ఇంకొంచెం పెద్ద అయింది కదా, అది ఇది పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉందన్నమాట. ఇంకా తన్ని అయితే వంటగదిలోకి తీసుకురావట్లేదు. వాకర్లో ఉంటేనే ఇంకా మొత్తం తిప్పుతూ ఉన్నాను అనమాట. నార్మల్గా అయితే వంటగదిలోకి రానివ్వట్లేదు, అన్నీ లాగుతూ ఉంటుంది. ఎత్తుకుంటే మనకు తెలియకుండా చేతిలో నుంచి అవి ఇవి లాక్కుంటూ పడిపోతూ ఉంటుంది అనమాట, ఆగట్లేదు. ఇక్కడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అలా పోపు పెట్టి ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల పొటాటో అయితే కట్ చేస్తున్నాను. ఈ కిచెన్ వ్లాగ్లో అంటే వంట వీడియోస్ అంతగానం పోస్ట్ చేయట్లేదండి, ఎందుకంటే నార్మల్గా అందరు రెగ్యులర్ చేసుకునేటట్టే చేస్తున్నాను అనమాట, కూరలు కానీ ఏవైనా. ఇంకా రెసిపీస్ ఏమైనా షేర్ చేయాలి అనుకుంటే నాకు కొత్తగా అనిపించినవి, ఇవి వీళ్ళకి షేర్ చేస్తే యూస్ఫుల్గా ఉంటాయి అనే వాటినే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే నార్మల్గా మనం ఇంట్లో ఎలా వంట చేసుకుంటామో అవే చేస్తున్నాను కాబట్టి ఎందుకు అని చెప్పి డీటెయిల్గా అయితే చూపించట్లేదు. ఇక్కడైతే ఆనియన్స్ మగ్గిపోయాయండి. ఇంకా పొటాటోస్ అయితే వేసి ఒకసారి కలిపి మూత పెడితే అవే కుక్ అవుతాయి అన్నమాట. ఇంకా కరివేపాకు అయితే ఇక్కడ మార్కెట్లో అస్సలు స్మెల్లే ఉండట్లేదండి, ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకోవాలి. సిటీలో ఉండే వాళ్ళకైతే అర్థమవుతాయి ఈ బాధలన్నీ. అస్సలు స్మెల్ ఉండట్లేదు, కొత్తిమీర కూడా అసలు టేస్టే అనిపించట్లేదు అనమాట. ఇది సీజన్ వల్ల తెలీదు ఏమో తెలియదు కానీ అస్సలు మంచిగా అనిపించట్లేదు వంటలో యూజ్ చేసినా కూడా. ఇంకా అక్కడ కర్రీ అట్లా పెట్టానో లేదో కశ్వి అయితే నిద్ర లేచింది. అసలు ఒక 1 అవర్ కూడా పడుకోదండి, రెస్టే ఇవ్వదనమాట. ఇంకా లేచి వెంటనే ఏడుపు స్టార్ట్ చేసింది. లేవగానే కొంతసేపు అయితే మనం ప్యాంపర్ చేయాలి, అప్పుడు నార్మల్గా అవుతుంది. ఇంకా తర్వాత దానికి బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్పి ఇంక నేనైతే కిచెన్లోకి వచ్చాను. అటువైపు కర్రీ అవుతూ ఉంది, ఇటువైపు బ్రేక్ఫాస్ట్కి అయిన గిన్నెలన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. రీసెంట్గా శారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేశానండి. మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి మానుషి కలెక్షన్స్ అనమాట. MANU.SHI కలెక్షన్స్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇంకా ముందు వీడియోస్లో శారీస్ కలెక్షన్, ఇంకా నా దగ్గర ఉన్నవి ఏ క్లాత్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కలెక్షన్స్ యూట్యూబ్లో కూడా షేర్ చేస్తానండి. ప్రజెంట్ అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అన్నీ అప్లోడ్ చేశాను. అండ్ మనకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కామెంట్స్ చేయండి, ఆర్ ఇన్స్టాగ్రామ్లో అయినా అప్రోచ్ అవ్వండి, మీకు వాట్సాప్ నెంబర్ అనేది షేర్ చేస్తాను. చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటాయండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ముందు వీడియోస్లో ఆ కలెక్షన్ అనేది మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడైతే గిన్నెలు కడగటం అయితే అయిపోయింది. దాని తర్వాత ఇంకా రైస్ కడిగి పెడితే వంట పని అయితే అయిపోతుంది. కర్రీ కుక్ అవుతూ ఉంది కదా, ఇంకా దాన్ని ఒకసారి చూసుకొని తర్వాత రైస్ కడిగి పెట్టాలి. ఈ లోపల వాషింగ్ మిషన్ కూడా అయిపోయిందనమాట. ఇంకా బట్టలు కూడా ఆరేస్తే ప్రజెంట్ మార్నింగ్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ఇంకా మళ్ళీ మధ్యాహ్నం పిల్లలకి పెట్టడం ఇవన్నీ ఇంకా కంటిన్యూగా అదొక సైకిల్ అనమాట, తిరుగుతూనే ఉంటుంది. మనం కావాలని రెస్ట్ తీసుకోకపోతే అసలు రెస్టే ఉండదండి, చేసినంతసేపు పనే వస్తుంది. ఇక్కడ రైస్లో వచ్చేసి పురుగు పట్టుకున్న వేపాకు కరివేపాకు వేసి పంపిస్తారు అత్తయ్య వాళ్ళు. ఇంక దానివల్ల పురుగు అనేది రాదనమాట. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఈసారి ఇలా ట్రై చేయండి, వేపాకు కరివేపాకు వేసి.
ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం బియ్యం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా దీన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ టైం పురుగు పట్టకుండా అలా ఉంటుందన్నమాట. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం చాలా యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.